వెనుకకు పోన్రుల్లా తమిళ రాజకీయం తాండవమాడిందనుకో రాదున్రే. సీఎం అయితా అని విజయ్ సార్ వచ్చుడు, గవర్నర్ గారు నో అనుడు, వచ్చుడు పోవుడు వచ్చుడు పోవుడు 3-4 దినాలు ఇదే నడిచిందబ్బా. ఇంకో 10 మంది కావాలని ఒకనాడు, 5గురు తక్కువ పడ్డరని మళ్ళోనాడు, ఇంకిద్దరేరని ఇంకోనాడు మర్రగొడితే టీవీకేనే ఏడరానిస్తారు. వెనకాల డిఎంకే అన్న డిఎంకే ఒకటైతున్నాయి అనే గుసగుసలు కూడా వినబడే. అటు తిప్పలు పడి ఇటు తిప్పలు పడి ఏరే పార్టీ సపోర్ట్ తోటి విజయ్ సారు ముఖ్యమంత్రి సీట్లకు వచ్చినా ఇంకా జరంత డౌట్ ఉంటే ఇవాళ బొమ్మ సూపర్ హిట్ అయ్యింది. అటు టీవీకే ఇటు డిఎంకే నడిమిట్లా అన్నా డిఎంకే గట్రోకు కడమ పార్టీలు. సీఎం విజయ్ సారు బలం బలగం చూపించుకునే కార్యం చాలుగానే ప్రధాన ప్రతిపక్షం కెంచి ఉదయనిధి స్టాలిన్ సారు లేచి టీవీకేకు 135 మందే ఓటేసిండ్రు. మా గ్రూప్ పార్టీల ఇమ్మతితోటే నడుస్తుంది. కొందరు ఎమ్మెల్యేల ఇంటికి పైసలు పంపుతుండని పుష్ప సినిమా సోఫాల సీన్ యాద్ చేసిండు. పుదు సోఫా పోదు సోఫా పిன்னாడియే புது முதலமைச்சரும் அந்த வீட்டுக்கு போறாரு. புதுமையான ஆட்சின்னு சொன்னீங்க. இன்னைக்கு పుష్ప పర బాణీలో ఆచి నడుந்துகிட்டு இருக்கு. రియల్ సర్కార్ కాదు, రియల్ సర్కార్ కావాలని బల పరీక్షకు ముందే 59 మంది ఎమ్మెల్యేలను ఎంట పెట్టుకొని వెళ్ళిపోయిండు. ఇక అన్నా డిఎంకేకెళ్ళి పళనిసారేమో మా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తుండ్రని గరమైండు కొత్త ముఖ్యమంత్రి మీద. అందరూ మాట్లాడినాక ఓటింగ్. స్పీకర్ సారు మునుంబెట్టి ఎమ్మెల్యేల పేర్లు చదివి సర్కార్ కు సపోర్ట్ చేసేటోళ్లను లెమ్మంటే టీవీకేకు 144 మంది జై కొడితే 22 మంది నై కొట్టిండ్రు. மாண்புமிகு முதலமைச்சர் அவர்களின் தீர்மானம் வெற்றி பெற்றது என பேரவைக்கு அறிவிக்கிறேன். సభల డిఎంకే లేదు కాబట్టి 88 మంది సపోర్ట్ ఉంటే చాలు. ఇంకో 56 మంది ఎక్కువ ఇచ్చినట్టే. టీవీకే 105, కాంగ్రెస్ 5గురు, కామ్రెడ్లు 4, ముస్లిం లీగ్ 2, వీసీకే 2. వీళ్ళంతా ఒక్క గ్రూపు. దినకరన్ పార్టీ ఏక్ నిరంజన్ ఎమ్మెల్యే అన్నా డిఎంకే నుంచి 25 మంది మద్దతు ఇచ్చిండ్రు. బల పరీక్షల బంపర్ మెజార్టీ తోటి గెలిపించినందుకు అందరికి శనార్థి చెప్పిండు సీఎం విజయ్ సారు. మాది సెక్యులర్ గవర్నమెంట్, 5 ఏండ్లు పక్క పతొక్క హామీ అమల్లో పెడతామన్నాడిగా. வாகை சூடும் அந்த வரலாறு திரும்பியது. விசில் அலை வெற்றி அலையாக மாறியது. అయితే ఓ జ్యోతిష్యుణ్ణి స్పెషల్ ఆఫీసర్ యేసుడి మీద లొల్లైతే ఎంబడ తీసేసిండు. పార్టీ పెట్టిన 2 ఏండ్లకే పవర్లకొచ్చి ఏరే పార్టీల సపోర్టు తోటి ఏలువడి ఎట్లా చేస్తాడో చూడాల మరి.